మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే రోజా గారు ఈరోజు మాట్లాడుతా ఒక మాట అంటా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఉద్దేశించి వీళ్ళ కొంతమంది ఆడింగి ఎదవలు ఏదేదో నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నావు. నువ్వు గతంలో అధికారంలో ఉండేప్పుడు నోటి దురుస్తూ ఎట్లంటే అట్లా మాట్లాడావు. అందుకు ప్రజలు నీ 2 చెంపలు వాయించి మూతిపళ్ళు బయట రాలగొట్టారు. కానీ ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారండి? ఏంటి రాజకీయాల్లో వ్యక్తిగతంగా మాట్లాడతారా? ఒక హుందాతనంగా మాట్లాడడం నేర్చుకో. ఇప్పుడు కూడా మారకుండా ఆడింగ్ ఎదవులు ఈ విధంగా ఛాలెంజ్లు విరిచితే ఈ విధంగా మాట్లాడుతున్నారు. అక్కడ చెప్పింది ఏంది? లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, మీరు ఒకరే వచ్చి కానీ మీతో పాటు ఒకరో ఇద్దరు రండి, అంతేగాని 100 మందిని తీసుకొని వస్తాం అక్కడ రచ్చ చేస్తామంటే కుదరదు అని చెప్పి క్లారిటీగా చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ కూటమి ఎమ్మెల్యేలు వాళ్ళు మాత్రమే వచ్చారు. వాళ్ళ ఎవరైతే సెక్యూరిటీ ఉంటారో వాళ్ళు మాత్రమే వచ్చారు. మీరు కూడా అదే విధంగా రండి అంటే రాకుండా 100 మందితో 1000 మందితో 2000 మందిని తీసుకొని వస్తా అంటే నీకు కామన్ సెన్స్ ఉందా అమ్మా రోజా? నువ్వు ఆల్రెడీ మాజీ మంత్రి. ఇప్పుడు ఒక దగ్గర గోవులు ఉన్నాయి, అక్కడికి ఒక్కసారిగా కొన్ని వేల మంది వెళ్ళిపోతే అక్కడ అవి ఏమవుతాయి? చల్లా చెదురవుతాయి. అది ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఈరోజు నువ్వు నీకు అంత నిజంగా నిజాలుంటే చెప్పొచ్చు కదా. నువ్వు ఈరోజు పక్కన నిలబడుకోండి. భూమన కరుణాకర్ రెడ్డి చరిత్ర ఏంటో తెలీదా? అతను వేరే మతం నుంచి ఈ మతాన్ని అడ్డు పెట్టుకొని ఏ విధంగా రాజకీయాలు చేశాడు, ఒక సంఘ విద్రోహ శక్తిగా ఏ విధంగా మారాడో తెలీదా అమ్మ రోజుమ్మ? ఈరోజు అవన్నీ తప్పులంతా మీ పక్క పెట్టుకొని ఈరోజు బయటకు వచ్చి వచ్చి నోటికి ఎదొస్తుంది వాగుతూ ఉన్నాం. అది కరెక్ట్ పద్ధతి కాదు. పద్ధతి మార్చుకోండి ఇంకనైనా. ఎందుకంటే ఆడింగ్ ఎదవులు ఎట్లా పెడితే నిన్ను కూడా అంటారు రేపు ఆ విధంగా నోరు వేసుకొని అరిస్తే. అందుకే నోరు అదుపులో పెట్టుకొని ఉండండి అమ్మా రోజమ్మ. ఒక హుందాతనమైన రాజకీయం చేయి. గెలుపోటములు రాజకీయాలు సహజం, కానీ నోరు అదుపులో పెట్టుకొని నీతిగా ఉంటే రాజకీయాల్లో చిరకాలం ఉంటారు, లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. నువ్వు ఇక్కడైనా నోరు తగ్గించుకొని ఒక హుందాతనంగా సమాధానం చెప్పు. ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ పెట్టి దాన్ని బట్టి నిజాయితీగా మాట్లాడు. ఎవ్వరు అనరు. నోరు ఉంది కదా అని చెప్పి ఆడింగ్ ఎదవలని చెప్పి ఏది పడితే అది బూతులు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మూతి పళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజలు రాలగొడతారు రోజమ్మ. అది తెలుసుకో. ఇక కూడా మారలా, పద్ధతి మారదు మీది. ఏంటంటే ఎప్పుడు బూతులే. నీకాడ ఫ్రస్ట్రేషన్ కనిపిస్తా ఉంది నీలో. ఆ ఫ్రస్ట్రేషన్ తగ్గించుకో. చేసిన తప్పులను కప్పించుకోవడానికి ఇలాంటి వ్యక్తిగత హననం చేయాల్సి వచ్చి ఎవరన్నా వ్యక్తిగతంగా మాట్లాడతామంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు బుద్ధి చెప్తారు. ఆల్రెడీ 40,000తో ఓడించారు. ఇంకొకసారి వచ్చామనుకో ఇంకా దానికి డబుల్ మెజారిటీతో నిన్ను ఓడిస్తారు. గుర్తుపెట్టుకో. పద్ధతి మార్చుకో. ఆడింగ్ ఎదవులు ఇలాంటి మాటలు కదా. నీకేమైనా ప్రూఫ్స్ ఉంటే ఆ ప్రూఫ్స్ చూపించి మాట్లాడు. పోలీసులు చెప్పారు కదా లా అండ్ ఆర్డర్కి ఇష్యూ వస్తుందని. నువ్వు ఒక మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అని ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా నీకు? ఎట్లా పడితే అట్లా మాట్లాడతావా? నోరు దేవుడు ఇచ్చాడు కదా అని గుర్తుపెట్టుకో. దగ్గర పడ్డే దేవుడితో రాజకీయం చేస్తున్నావు. ఆ దేవుడితో దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరు బాగుపడినట్టు చరిత్రలో లేదు రోజమ్మా. గుర్తుపెట్టుకొని ఒక హుందాతనంగా నడుచుకో ఇకనైనా.